హాయ్ ఫ్రెండ్స్. మంచి కూరండి. లైక్ చపాతీతో కానీ, పరాటాతో కానీ, లేదంటే రైస్‌తో మనం ఏది వండుకుంటే దాంతో తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి మిక్స్డ్ వెజిటబుల్ బుజ్జి అండి. చూడండి ఎగ్ బుజ్జి అలాగే ఆహ్, ప పన్నీర్ బుజ్జి చేసుకుంటారు గదా! అలాగా కొన్ని వెజిటబుల్స్ యూజ్ చేసి బుజ్జిలా చేస్తానండి. అంటే వీటికి కాయగూరలు చాలా చిన్నగా తరుక్కుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. చూడండి ఏ ఏ కూరలు తీసుకుంటున్నానో చెప్తున్నాను. ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇది సన్నగా తరుక్కొని ఉంచుకోవాలండి. అలాగే టమాటా. టమాటా కూడా సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి. చూడండి ఇది బంగాళదుంప, కాలీఫ్లవర్ ఇవి కూడా సన్నగా తరుక్కొని ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇది క్యాబేజ్ అండి. క్యాబేజ్ సన్నగా తరిగేసుకోవాలి. అలాగే పీస్ స్వీట్ కార్న్ ఇవి మామూలుగానే వెలగ చిన్నగా ఉంటాయి కదండి, అలా ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా క్యారెట్ అండి. అన్నీ కూడా చిన్నగా తరుక్కుంటే ఈ కూరకి చాలా బాగుంటుంది. అలాగే ఈ కూరకి లాస్ట్‌లో ఒక పౌడర్ వాడుతున్నానండి. క్యాజు, బాదం 2 వేయించిన పౌడర్ అండి. ఈ పౌడర్ వాడుకుంటే ఈ కూర మంచి కమ్మగా ఉంటుంది. తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి. కూర చేసుకుందాం అనుకుంటే ఈ పౌడర్ తప్పకుండా చేసుకోండి. ఇందులో వాడుకునే చూపించాను కదండీ! ఆ కాయగూరలన్నీ ఒక్కసారే మామూలుగా బాణీ పెట్టుకొని వేయించుకోవచ్చు. ఈ క్యాబేజ్ ఒక్కటి మాత్రం ఉడికించుకొని, వార్చుకొని ఉంచుకుంటే కూర వాసన లేకుండా ఉంటుందండి. ఎందుకంటే క్యాబేజ్ ఎప్పుడు చెప్తుంటాను కదా! వార్చి తీసుకుంటే కూరలకి కమ్మగా ఉంటుంది. చెప్పాను కదండి క్యాబేజీ ఉడికించుకోవాలని. ఇలాగా బాణీలో ఉడికించుకున్నా సరే, లేదంటే కుక్కర్లో 2 కూతలు రానిచ్చి మొత్తం వాటర్ లేకుండా మనం కూర చేసుకునేటప్పుడు ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా మూత పెట్టి ఇంచుమించు ఈ క్యాబేజీ 10 నిమిషాల నుంచి పావుగంట మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి అలాగే చెప్పాను కదండి మిగతా కూరలు వేయించుకోవాలని. దానికి ఇలా బాణీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. అలాగే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం కూరలన్నీ కలుపుతాం. చూడండి ఎంత కమ్మగానో ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి నాకు ఒక కామెంట్ పెట్టడం మర్చిపోకండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగుతుండగా కొద్దిగా ఉప్పు, పసుపు 2 వేసుకుంటే బాగుంటుందండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మన ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి వేగేటప్పుడు కమ్మని వాసన వస్తుంది. అందుకని ఇది యాక్చువల్గా ఈ పేస్ట్ కూడా ఎలా చేయాలో నేను నా ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి. ఇది వేగుతుండగా చెప్పాను కదండి ఉల్లిపాయ మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయ 3 తరిగిన తురుమండి. ఇది చాలా బాగుంటుంది కూరకి. అంటే అన్ని సన్నగా తరుక్కుంటే ఈ కూరకి బాగుంటుంది. ఇది వేగిన తర్వాత మనం మిగతా కాయగూరలు కూడా వేద్దామండి. కూర కొంచెం ప్రాసెస్ లెందీ అయినా సరే చాలా కమ్మగా ఉంటుందండి. అంటే మనం కొన్ని కూరలు ఈజీగా అయినవి ఉంటాయి, మరి కొన్ని కూరలు కొద్దిగా టైం పట్టేవి కూడా ఉంటాయి కదా. టైం పట్టినా సరే కమ్మగా ఉంటే ఇది వేరు కదండి. అందుకని ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది కూర. అస్తమానం పన్నీర్ బుజ్జి, ఎగ్ బుజ్జి అవే కాకుండా ఇలాగ వెజిటేబుల్స్తో కూడా తీసుకుంటే మన ఆరోగ్యం చాలా మంచిది కదండి. ఉల్లిపాయ కొంచెం కలర్ మారిన తర్వాత మనం తీసుకుందాం అనుకున్న టమాటా కూడా మన కూర ఎంత కావాలంటే అంత, ఇదంతా చక్కగా ఇలా ముక్కలు తరుక్కున్నాం కదండి. తీసుకున్న క్వాంటిటీ బట్టి అంతా యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర. టమాటా వేగిన తర్వాత మనం మూత పెట్టుకుని ఇది 10 నిమిషాలు ఉంచుకుని మిగతా కాయగూరలు కలుపుదామండి. ఒకటి కాయగూరలు యాడ్ చేసి ఉంటే మంచి కలర్గా ఉంది కదండి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. ఈ కూరలన్నీ కలిపిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా తయారవుతుంది. ప్లస్ టేస్ట్ కూడా ఎక్స్ట్రా ఖచ్చితంగా దొరుకుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఉల్లిపాయ, టమాటా 10 నిమిషాలు మగ్గనియాలండి. ఉల్లిపాయ, టమాటా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం పచ్చిమిరకాయ వేసాం కదండి, దాన్ని బట్టి చూసుకుని ఎర్రకారం వేసుకుంటే బాగుంటుంది. చెప్తున్నాను కదండి ఎప్పుడు ఇందులోనే వేగితే బాగుంటుందని లాస్ట్లో వేసుకునే కన్నా. అలాగే మనం తీసుకున్న కాయగూరలు ఇంకా ఉన్నాయి కదండి, స్వీట్ కార్ను పీసు, అలాగే కొద్దిగా క్యాలీఫ్లవరు, బంగాళదుంప ఇవన్నీ కూడా సన్నగా తరుక్కుంటే వేరంగా కుక్ అవుతాయి. అలాగే కూర కూడా బుజ్జి అన్నాం కాబట్టి మరి చిన్నగా తరుక్కుంటేనే చాలా కమ్మగా ఉంటుంది కూర. అలాగే క్యారెట్ అండి, ఇవన్నీ కూడా వేసి ఒక 10 నిమిషాలు కూర ఉడికించుకోవాలండి. ఉడికించిన తర్వాత మనం ఇందాకలా క్యాబేజీ ఇంకా ఉడుకుతుంది కదా, దాన్ని కూడా ఇందులో కలుపుదాము. అది మెయిన్ వార్చాలి. లైక్ వాటర్ అంతా లేకుండా ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇంకా మంచి కలర్ వచ్చింది కూరకి. మంచి ఫ్రై కలర్, ఆరెంజ్, వైట్, గ్రీను ఎంత బాగుందో చూడండి. దీనికి ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి ఈ కూర. ఈ వాటర్ యాడ్ చేయలేదు కదండి, అందుకని మధ్యలో ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఈ కూరకున్న వాటరే సరిపోతుంది. మనం అన్నీ కడిగి వేసాం కదండి కూరకున్న వాటర్. లేదు కదూ, కొంచెం చూసుకుని మాడకుండా మనం ఏంటంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుంటే ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయి. ఒక 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ కుక్ అవ్వడానికి.
క్యాబేజ్ చూడండి ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు చెప్పాను కదా, వాటర్ లేకుండా మనం వాష్ చేయాలి. అంటే లైక్ స్ట్రైనర్లో పోసుకున్నా సరే, లేదంటే ఆ మూత అడ్డుగా పెట్టుకుని మొత్తానికి దానిలో వాటర్ లేకుండా చేసుకుంటే కూర కమ్మగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ ఉడికిన క్యాబేజీలోకి ఏమేమి వేస్తాను. గరం మసాలా వేస్తున్నానండి, 2 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం కూర ఎక్కువ ఉంది కదా. అలాగే పౌడర్ చెప్పాను కదండి, జీడిపప్పు బాదం ఈ 2 వేయించిన పౌడర్ అండి. ఇది కూరకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అలాగే మనం ఇందాకలా వేయించుకున్న కూరలు ఉన్నాయి కదండి, మిగతా కూరలన్నీ కూడా ఇందులో కలిపేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకుంటే కూర కమ్మగా ఉంటుంది. చెప్పాను కదండి, అయితే చపాతీతో కానీ లేదంటే పరాటాతో కానీ మొత్తం ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడే చూసుకోవాలండి. కొంచెం సాల్ట్, కారం మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి అవి కూడా వేసుకుంటే కూరలు కమ్మగా ఉంటాయండి. ఇవన్నీ శుభ్రంగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచితే కనుక ఆ మసాలా అలాగే మనం వేసిన పౌడరు మనం తీసుకున్న కాయగూరలన్నిటికీ చక్కగా పడుతుందండి ఫ్లేవర్. చూడండి అయిపోయిందండి కూర. 10 నిమిషాలు ఉంచుకుంటే ఫ్లేవర్ అన్నీ పడతాయి అన్నాను కదా. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని కొద్దిగా వేడి మీద మూత పెట్టుకుంటే కూర చాలా బాగుంటుందండి. మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే ఈ కూరకి బుజ్జి అని ఎందుకు పెట్టానంటే చూసారా, సన్నగా తరిగిన కాయగూరలు అలాగే మనం పౌడర్ వాడాను కదండి, ఆ పౌడర్ అయితే మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ కూరకి. ఆ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి. అంటే మనం గ్రావీల్లో లైక్ జీడిపప్పు బాదం వేసి ఆడుతాం కదా, అలా కాకుండా ఇది పౌడర్లా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కూరలన్నీ మనం ఓన్లీ ఫ్రైలా చేసాం కదా, ఓన్లీ క్యాబేజే ఉడికించాం. అందుకని ఈ కూర సేమ్ మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు మీకు రీచ్ అవ్వాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత కమ్మగా ఉందో ఈ కూర, చాలా బాగుంటుందండి. చపాతీతో కానీ పరాటాతో కానీ తప్పకుండా ట్రై చేయండి.